రెడ్ మార్కులో 1,50,000 ఇండ్లు ఉన్నాయి. మనం రాష్ట్రం కలవర పెడుతున్న మూసి సుందరీకరణ మ్యాప్. రివర్ బెడ్ పరిధిలో 5-6 వేల లోపు నిర్మాణాలే. బఫర్ జోన్ దాకా విస్తరిస్తే భారీ సంఖ్యలో కూల్చివేతలు. ఇప్పటికే రివర్ బెడ్ పరిధిలో మొదలైన కూల్చివేతల పర్వం. సుందరీకరణ ప్రాజెక్టులో కనిపించని భూసేకరణ ప్రక్రియ. నేల కూల్చే నిర్మాణ లెక్కలపైన స్పష్టత ఇవ్వని యంత్రాంగం. ఆ కూలగొడుతురు కానీ మరి ఆ కూలగొట్టింది ప్రభుత్వం పరిధిలోకి పోతుందా లేకపోతే ఎక్కడ ఉంటుంది? లేకపోతే కొండలరెడ్డికి ఏమైనా రిజిస్ట్రేషన్ చేస్తుర్రా? భూములన్నీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకుంటుందా కొండలరెడ్డికి రిజిస్ట్రేషన్ చేస్తుర్రా? ఏం తెలుస్తలేదు, ఏం అర్థమవుతలేదు. ఇది 1,00,000 ఇండ్లు పోతాయి. మన రాష్ట్రం ఎన్ని రోజుల క్రితం చూపిస్తా మీకు. ఆగు. మూసీ ప్రక్షాళనతో 1,00,000 ఇండ్లు గోవింద. 1,00,000 ఇండ్లు పోతున్నాయి మొత్తం. ఆ బఫర్ జోన్ దాకా తీసుకుంటే 1,00,000 ఇండ్లు పోతున్నాయి. ఇదే ముచ్చటని వీళ్ళు రాసిర్యాల. ఇగో 1,00,000 ఇండ్లు. తెలంగాణలోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణే తమ ధ్యేయమని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నది. హైడ్రా ఏర్పాటుకు దీనికి ఒక కారణంగా కూడా చూపిస్తున్నది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నదే చెరువులను మూసి తీరంలో ఇండ్లను కూల్చివేస్తున్నట్టుగా ఆక్రమించుకున్నందుకే సమర్థించుకున్నది. అయితే ఒకవైపు ప్రభుత్వ స్థలాలను కాపాడటమే తమ లక్ష్యమని చెప్తూ పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూలగొడుతున్న ప్రభుత్వము మరొక వైపు అత్యంత విలువైన ప్రభుత్వ భూములపైన పెద్దల కన్నేస్తే మిన్నకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండకచో హైదరాబాద్లోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని బడా వ్యాపారులకు పాలక పార్టీ ముఖ్యులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దేశంలోనే పేరు మోసిన రాహుల్ గాంధీ నిత్యం విమర్శించే వ్యాపారవేత్త గౌతమ్ అదానీ బుధవారము హైదరాబాద్కు రావడం, రెవెన్యూ శాఖ మంత్రితో హాస్య భేటీ జరపడం విమర్శలకు కూడా బలం చేకూరుస్తూ ఉంది. అమ్మ కథ పెద్దగానే ఉంది. అంటే ఇప్పుడు ఈ కులవర్తన భూములు ఉన్నాయి కదా ప్రజలారా, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చెరువులో FTLలో ఉంది, చెరువులో ఉందని కులగొడుతురు కదా ఆడాడ. ఈ భూములని అదానికి అప్పచెప్తారంట. మరి చెరువులు కాపాడాలంటే చెరువులకు అప్పచెప్పాలి, చెరువుల మీద రిజిస్ట్రేషన్ కావాలి కదా. అవి అంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. అవి చేసుకోకుండా ఆ భూములన్నీ అదానికి అప్పచెప్పే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంట. ఓ కొడుక, ఇదెక్కడ పంచాయతీరా? పేదోని ఇంట్లో అన్ని కూలగొట్టి అదానికి అప్పచెప్తారా? అవన్నీ 225 ఎకరాల రాజకీయం, 3,500 కోట్ల సర్కారు భూమి దారదత్తం అంట రేపటి సంచికల. అమ్మ 225 ఎకరాలు 3,500 కోట్ల భూమిని ప్రభుత్వ భూమిని ఇస్తావురంట. ఎవరికి? అదానికేమో నాకు తెలిసింది. మింగురి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించేందుకు బాగా బుద్ధి చెప్తున్నారు మాకు. మింగురి.